ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో రిమాండ్లో ఉన్న వారిని విచారించేందుకు పోలీసులు కోర్టును ఆశ్రయించగా చింతాడ రవికుమార్ సహా 14 మందిని 24 గంటల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే విడతల వారీగా మొత్తం 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని అంపోలు సబ్ జైలుకు తరలించారు. తాజాగా పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై కోర్టు అనుమతి ఇవ్వడంతో అంపోలు సబ్ జైల్లో ఉన్న చింతాడ రవికుమార్ సహా 14 మందిని పోలీసులు బయటకు తీసుకొచ్చారు. ముందుగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చింతాడ రవికుమార్ ను ఆముదాలవలస పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ ప్రారంభించారు. మిగిలిన 13 మందిని తనియా సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు. గత నెల వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో చింతాడ రవికుమార్ తో పాటు మొత్తం 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు 24 గంటల పోలీస్ కస్టడీలో అసలు ఏం జరిగింది, ఘటన జరిగిన సమయంలో ఎవరెవరు అక్కడ ఉన్నారు, ఎవరెవరి పాత్ర ఏంటి, మహిళా ఎస్ఐతో అనుచితంగా ప్రవర్తించడానికి కారణమేంటి, ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా అనే అంశాలపై పోలీసులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు, ఘటనలో పాల్గొన్న వారి పాత్రపై కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది. అయితే తమపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, ఘటనతో సంబంధం లేని వారిని కూడా కేసులో ఇరికించారని చింతాడ రవికుమార్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీస్ కస్టడీ విచారణలో ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చింతాడ రవికుమార్ ను ఆముదాలవలస పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. స్టేషన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరి ఈ 24 గంటల కస్టడీ విచారణలో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయా? చింతాడ రవికుమార్ పోలీసుల ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు? లేక తమపై పెట్టింది అక్రమ కేసంటూ తన వాదనను మరింత బలంగా వినిపిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.